స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీ హిల్స్ లో ఏమి అభివృద్ధి చేశారు? బీఆర్ఎస్ నాయకులకు మంత్రి పొన్నం సూటి ప్రశ్న. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల పిలుపు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద పోస్టర్ విడుదల చేసిన ఆర్ కృష్ణయ్య. బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే నా లక్ష్యం. మద్యం షాపులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలు. పౌర సరఫరాల శాఖలో భారీగా సంస్కరణలు, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. విలువలు, విధేయత, సంస్కారం కలిగిన విద్య నేటి సమాజానికి అవసరం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన. కల్తీ మద్యంపై లై డిటెక్టర్ పరీక్షకు జోగి రమేష్ సిద్ధం. చంద్రబాబు, లోకేష్ లై డిటెక్టర్ పరీక్షకు వస్తారా? కారణం ధర్మశ్రీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు గూబ గుయ్యమనే తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్షల కోట్ల అప్పు చేసి బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని జూబ్లీహిల్స్ లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి భవిష్యత్తు అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఖైరతాబాద్ లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు. కంటోన్మెంట్లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు గూబ గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి. వాళ్ళే జూబ్లీహిల్స్కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో 100 మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లు గులగొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ నియంతృత్వంగా పోదాల్చుకోలేదు. తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తాను. అందుకే జూబ్లీహిల్స్ తో దెబ్బ కొడితే శాసనసభ ఎన్నికల దెబ్బ, పార్లమెంట్ ఎన్నికల దెబ్బ, కంటోన్మెంట్ ఎన్నికల దెబ్బ
ఈ దెబ్బతోటి మొత్తం భూమి గుయ్యమనాలి. సునీతను వాళ్ళ రాజకీయాల కోసం కేసీఆర్ కేటీఆర్ 100% ఓట్లు అడగడము, అభ్యర్థిని నిలబెట్టడము, ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యంతరమే. కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవనం ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే నా ఉద్దేశమన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నియోజకవర్గం ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరికని తెలిపారు. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. ఒక్కొక్క ఇంట్లో 250 నుండి 180 ఓటర్ల వరకు దొంగ ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసిందని, ఓటర్ లిస్టు ప్రకారం పరిశీలన చేస్తే అక్కడ ఎవరు స్థానికంగా ఉన్నా దాఖలాలు లేవని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాం. ఎంత సర్ప్రైజ్ అయినా చూసి 2-3 రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనుకున్నాం మేము. అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున ఓటున్నట్టుగా రాస్తారు. మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది ఎంతుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేశామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది 2 రకాలుగా జరిగింది. గోగురి శ్రీనివాస్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ అబ్బాయి ఇవన్నీ వచ్చాను. గోగురి ఇది ఇంకా దారుణమైన విషయం. ఇది ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఇంట్లో 250 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 180 ఓట్లు. ఇక మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. ఒక్కొక్క ఇంట్లో 80 ఓట్లు, 90 ఓట్లు. ముందు మేము కూడా ఏమనుకున్నాం, అవేమన్నా అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం. కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు. పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను. మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు, 14-15 వేల ఓట్లు. ఈ రకంగా మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్ తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు. ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు. మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం. కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఇంటికి పోయి మరి. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద బీసీ సంఘాల నాయకులు మరియు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తూ పోస్టర్ను విడుదల చేశారు.
ఐక్యత విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం దగ్గర నుంచి భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతు నిరసన పాదయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం బైంస వరకు కొనసాగనుంది. రైతులు పండించినటువంటి సోయా పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు న్యాయమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్తో ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు రైతు నాయకులు ప్రకటించారు. సంఘ ఆధ్వర్యంలో మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. అమ్మవారి దర్శనం అనంతరము రైతులమందరము సంఘటితం కావడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సంఘటితానికి, ఈ పాదయాత్ర చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యము, నాయకుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవ్వడము డిసెంబర్ 15కు ప్రారంభమవుతుంది. మేము సోయాలు కోసి దగ్గర 20 రోజులు అవుతున్నా మాకు పట్టించుకునే నాదుడు లేడు. కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. అదే మండల ఆఫీస్కి వెళ్ళి 2 సార్లు ఫిర్యాదు చేసినాము, అయినా ఎవరు స్పందించడం లేదు. నాయకులు కూడా నిద్రలో ఉన్నట్టుగా వాళ్ళు బిహేవియర్ చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే మేము రోడ్డు పైన ఎక్కాల్సిందే, మేము పాదయాత్ర చేయాల్సిందే, మాకున్న సమస్యల్ని మేమే తీర్చుకోవాలన్నట్టు మాకు అర్థమైపోయింది. రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే మేము ఏదైతే పాదయాత్ర చేపట్టినామో దాన్ని సహకరించి విజయవంతం చేయాలని, ఇంకోటి సోయా కొనుగోలు కేంద్రాలు 15 కల్లా స్టార్ట్ చేస్తే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది గమనించి నాయకులు కానీ తర్వాత అధికారులు కానీ తొందరగా సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇంకోటి SRS బ్యాక్ వాటర్ వల్ల దాదాపు 15,000 ఎకరాల వరకు మునిగిపోయింది. దానికి ఒక 2 రోజుల్లో వాటర్ మొత్తము దిగిపోవడం జరిగింది. ఎందుకు మరి అలా జరిగిందని ప్రశ్నిస్తే ఒకటే రోజులో వాటర్ దిగిపోయింది. దాన్ని వెంబటే మాకు నష్టపరిహారం అందియాలని కోరుతున్నాము. సంఘ ఆధ్వర్యంలో మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. అమ్మవారి దర్శనం అనంతరము రైతులమందరము సంఘటితం కావడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సంఘటితానికి, ఈ పాదయాత్ర చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యము, నాయకుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవ్వడము డిసెంబర్ 15కు ప్రారంభమవుతుంది. మేము సోయాలు కోసి దగ్గర 20 రోజులు అవుతున్నా మాకు పట్టించుకునే నాదుడు లేడు. కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. అదే మండల ఆఫీస్కి వెళ్ళి 2 సార్లు ఫిర్యాదు చేసినాము, అయినా ఎవరు స్పందించడం లేదు. నాయకులు కూడా నిద్రలో ఉన్నట్టుగా వాళ్ళు బిహేవియర్ చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే మేము రోడ్డు పైన ఎక్కాల్సిందే, మేము పాదయాత్ర చేయాల్సిందే, మాకున్న సమస్యల్ని మేమే తీర్చుకోవాలన్నట్టు మాకు అర్థమైపోయింది. రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే మేము ఏదైతే పాదయాత్ర చేపట్టినామో దాన్ని సహకరించి విజయవంతం చేయాలని, ఇంకోటి సోయా కొనుగోలు కేంద్రాలు 15 కల్లా స్టార్ట్ చేస్తే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది గమనించి నాయకులు కానీ తర్వాత అధికారులు కానీ తొందరగా సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇంకోటి SRS బ్యాక్ వాటర్ వల్ల దాదాపు 15,000 ఎకరాల వరకు మునిగిపోయింది. దానికి ఒక 2 రోజుల్లో వాటర్ మొత్తము దిగిపోవడం జరిగింది. ఎందుకు మరి అలా జరిగిందని ప్రశ్నిస్తే ఒకటే రోజులో వాటర్ దిగిపోయింది. దాన్ని వెంబటే మాకు నష్టపరిహారం అందియాలని కోరుతున్నాము. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంగళవారం నాడు బంజారాహిల్స్లోని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ నివాసానికి వచ్చారు. ఇటీవల సెక్రటరియట్లో స్వల్ప అస్వస్థతకు గురైన మధుయాష్కిని పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. బీసీలకు 47% రిజర్వేషన్ల కల్పనపై కోర్టు తీర్పు, ప్రభుత్వం పరంగా చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వికారాబాద్ జిల్లాలో ట్రిబుల్-ఆర్ రోడ్లోని భూములు ప్రపోజల్లో ఉన్నటువంటి మండలాల రైతులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్స్ ఎమ్మెల్యేకు పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ట్రిబుల్-ఆర్ బాధితుల తరపున జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీ చైర్మన్గా కృష్ణారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రైతుల కోసం ట్రిబుల్-ఆర్ బాధితులైనటువంటి రైతుల కోసం జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి కృష్ణారెడ్డి గారి మాటలో విందాం. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు బాధితులు ట్రిబుల్-ఆర్ బాధితులు ఎవరైతే ఉన్నారో నేను మిమ్మల్ని జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి వారి కోసం మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? మీరు నేను చించల్పేట వాసవిని, నా పేరు కృష్ణారెడ్డి. నవపేట మండల నన్ను నమ్మి ప్రజలందరూ ట్రిబుల్-ఆర్ రైతులందరూ నాకు పదవి కట్టబెట్టారు. ఆ పదవి కొనసాగిస్తూ నేను వీళ్ళకి న్యాయం చేయాలని తెలుసుకున్నాను. ఎట్లా న్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వముకు ఎప్పుడో ఓటేసినాం, ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేసి రేవంత్ రెడ్డిని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కానీ అందరినీ గెలిపించినాం. ఆ గెలిపించిన అన్యాయానికి మా భూములను పోతున్నాయని చెప్పి బాధకు మేము ఇప్పుడు జూబ్లీస్లో ఎలక్షన్ జరుగుతున్నది. ఆ ఎలక్షన్లో ఈ రైతులందరికీ న్యాయం చేయాలని నేను ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయాలని తెలుసుకున్నాను. ఎందుకంటే రైతు పోరాటం ఇది రైతుల పోరాటం నుంచి జూబ్లీస్లో నేను కృష్ణారెడ్డిని అక్కడ పోటీ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని మనవి చేస్తున్నాను. నేను ఇక్కడ మంచిది. కృష్ణారెడ్డి గారు, ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తామని అనుకుంటున్నారా? గెలిస్తే ఏం చేయాలని అనుకుంటున్నారు? గెలవాలి. ఒకవేళ అక్కడ గెలవకున్నా బాధ లేదు, గెలిచిన ప్రభుత్వం మీద పోటీ చేస్తున్నాం. మేము గెలవాలని కాదు, ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోటీ చేసి అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది. ఆ ప్రభుత్వం నిలబడ్డ క్యాండిడేట్ ఓడిపోవాలని మాకు కొన్ని ఓట్లు వస్తాయి, ఆయన ఓట్లు మేము గుంజుకొని ఆయన ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. మీ యొక్క అభిప్రాయం చాలా గొప్పగా ఉంది. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ట్రిబుల్-ఆర్ బాధితులైనటువంటి రైతులతో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మా భూములు మాకొద్దు, మా భూములు మాకే కావాలి, ట్రిబుల్-ఆర్ వద్దు అనే నినాదంతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రైతులకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు జూబ్లీహిల్స్లో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటివరకు వాళ్ళ మాటలో తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద నైట్ హాల్ చేసినటువంటి తొర్రూరు కిషోర్కు చెందినటువంటి సూపర్ లగ్జరీ రాజధాని బస్సుల డ్రైవర్స్ను నిద్రిస్తున్నటువంటి సమయంలో నగదు, బ్యాగ్, సెల్ ఫోన్స్ను ఎత్తుకెళ్లారు దొంగలు. తొర్రూరు నుండి మేము ఉప్పల్లో రింగ్ రోడ్లో నైట్ అవుట్ చేస్తాము. మాకు అకామిడేషన్ లేక బండిలో పడుకుంటాము. అదే క్రమంలో నైట్ పడుకున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు డోర్ తీసేసి నా యొక్క సెల్ ఫోను, నా బ్యాగు, నా లగేజ్ బ్యాగులో ఉన్న పర్సు, ఏటీఎం కార్డు, నగదు ఒక 5,000 రూపాయలు అందులో ఉన్నవి, అవి దొంగిలించారు. ఈ విషయం డిపోర్ట్ మేనేజర్ గారికి, డిఎం గారికి ఫోన్ ద్వారా పక్క బండి డ్రైవర్ ద్వారా లేపి అతని ద్వారా నెంబర్ అతనితో డిఎం గారికి ఫోన్ చేయించినాము. డిఎం గారి ఆదేశాల మేరకు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము. 5:30 ప్రాంతంలో కంప్లైంట్ రాసి ఇచ్చినాము. 9 గంటలకు రమ్మని చెప్పారు. మరి తదుపరి పోయి కలిసి న్యాయం చేకూర్చాలని మేము కోరుతున్నాము. హోటల్లోకి నాపరాయి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మల్కాపూర్ నుంచి నాపరాయితో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ గౌతాపూర్ వద్ద అదుపు తప్పి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బండి
మంచిర్యాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. రామచంద్రరావు సమక్షంలో పార్టీ నేతలు ఒకరికొకరు దూషించుకున్నారు. ఇక పరామర్శ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వివాదం నెలకొంది. మాజీ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ మధ్య వాగ్వివాదం జరిగింది. వెంకటేష్ రామచంద్రనా ఈయన పెట్టుకో ఫాదర్ చెప్ప పగులుతుంది. బట్టలు కూడా తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. భీమేశ్వర స్వామి ఆలయంలో పనులు పూర్తి కాకపోవడంతో రాజన్న గుడిలోనే యథావిధిగా భక్తుల దర్శనాలు జరుగుతున్నాయి. పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. प्रतिगणं प्रतिगृणादि ओमिति ब्रह्मा प्रसौदे ब्रह्मैकोपाप्नोति द्वन्द्वस्वाध्याय तपश्चस्वाध्याय प्रवचनेत तपश्चस्वाध्याय प्रवचनेत अग्नेश्चस्वाध्याय प्रवचनेत स्वाध्याय प्रवचनेत मानुषञ्चस्वाध्याय प्रवचनेत
పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని మార్పు మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను ఆయన ఆవిష్కరించారు. మాట్లాడారు. గతేడాది కాకినాడ పోర్టులోని బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెండు అయిపోతే రెండు అయిపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడిఎస్ సరుకులు ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి కోఆపరేషన్ కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని విలువలు విధేయత సంస్కారం కలిగిన విద్య నేటి సమాజానికి అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యువతే దేశ సంపద అని వారికి ఇప్పుడు డెడికేషన్ డిటాక్సిఫికేషన్ డిసిప్లిన్స్ డైవర్సిటీ అనే 4D సూత్రాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. So he's the winner. Sir, back there, Vera. So మరొక కిరీటం చేరింది నాన్న నీకు. కంగ్రాచులేషన్స్. And the runner-up is Himanshi. Congratulations. Is Trisha Prakriti. Congratulations, Trisha Prakriti.
పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ చైల్డ్ తో స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And the next category. Next winner announce chesera. And it is none other than Ashu. యలమంచిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కారణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందన్నారు. డైవర్షన్ కోసం జోగి రమేష్ పేరు తెరపైకి తెస్తున్నారని జోగి రమేష్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు రెడీ అన్నారు. చంద్రబాబు లోకేష్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని ప్రశ్నించారు కరణం ధర్మశ్రీ. బయటపడ్డాదంటే తప్ప లేకపోతే నిజంగా బయటకు వచ్చేదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు మీ చేతిలోనే ఆడించి మనం చేద్దామంటే చిన్న రైలు పట్టుకుని కింద బొమ్మాడుతుంటారు. అలా అధికారులందరూ కూడా మీ గుప్పట్లో పెట్టుకొని చంద్రబాబు పెద్దబాబు ఆట ఆడిస్తున్నారు. నిజంగా నేను చెప్తాను, వాటాలు పంచుకోవడంలో వచ్చిన వివాదాల కారణంగానే మొలకల చెరువు కానీ ఎప్పటిపట్నంలో ఉన్నటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీ ద్వారా మొత్తం గోబాబు అంతా బయటపడ్డాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ డబ్బులు వాటాలు పైనుంచి కింద వరకు కూడా ఇష్టారాజ్యంగా మీరు పంచుకుంటున్నారు. ఒక 4 బాటలు వస్తే 3 బాటలు ఏమో 2 బాటలు 3 బాటలు మామూలు బాటలు నకిలీ స్టిక్కర్ మార్చేసి నకిలీ బాటలు, అలాగా ఎన్ని బాటలు 7,000 5,000 నుంచి 6,000 కోట్లు ఈరోజు నకిలీ వైద్యం అన్ని కోట్ల రూపాయలన్నీ కూడా మీ జేబులో నింపుకున్నారు. నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేస్తానని ప్రధానమంత్రి జనార్దన్ చెప్పాడు. ఓకే, నువ్వు వీడియో లీక్ చేసావు. వీడియో